అనుకున్నట్టుగానే ఐపీఎల్ 2025 మినీ వేలంలో ఆస్ట్రేలియా స్టార్ ఆల్రౌండర్ కామెరన్ గ్రీన్ రికార్డ్ ధర పలికాడు. ₹2 కోట్ల బేస్ ధరతో మినీ వేలంలోకి వచ్చిన ఈ పేస్ ఆల్రౌండర్ కోసం ఫ్రాంచైజీలు ఎగబడ్డాయి. 2 కోట్లతో ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ ముందుగా గ్రీన్ వేలాన్ని ప్రారంభించింది. కానీ తమ పర్సులో డబ్బులు లేకపోవడంతో ఆ తర్వాత ముంబై ఆగిపోయింది. ఆ తర్వాత కోల్కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీలు గ్రీన్ కోసం తీవ్రంగా పోటీపడ్డాయి. ₹16 కోట్ల వరకు కూడా రెండు జట్లు కూడా నువ్వా నేనా అన్నట్టుగా పోటీపడ్డాయి. కానీ ఆ తర్వాత తమ పర్సులో డబ్బులు లేకపోవడం రాజస్థాన్ రాయల్స్ జట్టు కూడా ఆగిపోయింది. ఇలాంటి సమయంలోనే చెన్నై సూపర్ కింగ్స్ రేసులోకి వచ్చింది. దీంతో ఈసారి చెన్నై సూపర్ కింగ్స్ కోల్కతా నైట్ రైడర్స్ మధ్య పోటీ నెలకొంది. చివరకు అక్షరాల ₹25,20,00,000 కోల్కతా నైట్ రైడర్స్ దక్కించుకుంది. దీంతో అన్ని సీజన్ల ఐపీఎల్ మినీ వేలం చరిత్రలో కూడా అత్యధిక ధర పలికిన ఆటగాడిగా కామెరన్ గ్రీన్ రికార్డు సృష్టించాడు. ఈ క్రమంలో ఇప్పటి వరకు ఆస్ట్రేలియాకి చెందిన మిచెల్ స్టార్క్ పేరిట ఉన్న అత్యధిక ధర రికార్డును గ్రీన్ బద్దలు కొట్టాడు. కాగా 2023 మినీ వేలంలో మిచెల్ స్టార్క్ ₹24,75,00,000 రికార్డు ధర పలికాడు. అప్పుడు స్టార్క్ను కూడా కోల్కతా నైట్ రైడర్స్ కొనుగోలు చేసింది. దీంతో మినీ వేలం చరిత్రలో అత్యధిక ధరలకు ప్లేయర్లను కొనుగోలు చేసే ఫ్రాంచైజీగా కోల్కతా నైట్ రైడర్స్ నిలిచిపోయింది. మొత్తంగా ఐపీఎల్ మినీ వేలం చరిత్రలో అత్యధిక ధర పలికిన ప్లేయర్ కామెరన్ గ్రీన్ చరిత్ర సృష్టించాడు. కాగా పేస్ ఆల్రౌండర్ అయిన కామెరన్ గ్రీన్ కు ఐపీఎల్ లో గత రికార్డులు బాగున్నాయి. ఐపీఎల్ లో ఇప్పటి వరకు 29 మ్యాచ్లైన గ్రీన్ బ్యాటర్ గా 153 స్ట్రైక్ రేట్, 41 సగటుతో 707 పరుగులు చేశాడు. ఇందులో 2 హాఫ్ సెంచరీలు, 1 సెంచరీ ఉన్నాయి. అత్యధిక స్కోర్ 100 పరుగులుగా ఉంది. ఇక బౌలర్ గా 16 వికెట్లు పడగొట్టాడు. అయితే ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే గ్రీన్ ఇంత పెద్ద మొత్తంలో భారీ ధర పలికినప్పటికీ మొత్తం ₹25,20,00,000 గ్రీన్ కు దక్కవు. ఇందులో ₹18 కోట్ల మాత్రమే గ్రీన్ కు దక్కుతాయి. మిగతా ₹7,20,00,000 బీసీసీఐకి వెళ్తాయి. కానీ కేకేఆర్ అకౌంట్ లో మాత్రం ₹25,20,00,000 కట్ అవుతాయి. అయితే ఇలా ఎందుకంటే మినీ వేలంలో విదేశీ ఆటగాళ్ల గరిష్ట ఫీజును బీసీసీఐ ₹18 కోట్ల మాత్రమే నిర్ణయించింది. అంతకు మించి పలికితే మిగిలిన మొత్తం బీసీసీఐ అకౌంట్ కు చేరుతుంది. బీసీసీఐ నిబంధనల ప్రకారం మెగా వేలంలో గరిష్ట ధర అంటే 2024లో రిషబ్ పంత్ కు దక్కిన ₹27 కోట్ల, లేదంటే అత్యధిక ధరకు రిటర్న్ చేసుకున్న ధర ఇది ₹18 కోట్ల ఉంది. ఈ రెండింటిలో ఏది తక్కువైతే అది చెల్లించాలనే పరిమితిని విధించారు. ఇందులో తక్కువ 18 కోట్లు కాబట్టి మినీ వేలంలో విదేశీ ఆటగాళ్ల గరిష్ట ధరను 18 కోట్లుగానే నిర్ణయించారు. కాగా ఐపీఎల్ ఇప్పటి వరకు ఒక ఆటగాన్ని అత్యధికంగా ₹18 కోట్ల రిటర్న్ చేసుకున్నారు. అయితే బీసీసీఐ ఈ రూల్ తీసుకురావడానికి గల కారణం ఏంటంటే కొందరు విదేశీ ఆటగాళ్లు తెలివిగా మెగా వేలంలో పాల్గొనకుండా మినీ వేలం బరిలో నిలిచి భారత ఆటగాళ్ల కంటే ఎక్కువ ధరను సొంతం చేసుకుంటున్నారు. దీంతో విదేశీ ఆటగాళ్ల తీరుపై అంతటా విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలోనే బీసీసీఐ ఈ కొత్త రూల్ను తీసుకొచ్చింది. కాగా ఈ మినీ వేలంలో మరో ప్లేయర్ను కూడా కోల్కతా నైట్ రైడర్స్ భారీ ధర కొనుగోలు చేసింది. శ్రీలంకకు చెందిన యువ పేసర్ మతిషా పతిరనను ₹18 కోట్ల కొనుగోలు చేసింది. గత సీజన్ వరకు మతిషా పతిరన చెన్నై సూపర్ కింగ్స్ ప్రాతినిధ్యం వహించిన సంగతి తెలిసిందే. ఐపీఎల్లో ఇప్పటివరకు 32 మ్యాచ్లైన పతిరన 21 సగటుతో 47 వికెట్లు తీశాడు. ముఖ్యంగా డెత్ ఓవర్లలో పతిరనకు మంచి రికార్డులు ఉన్నాయి. ఇక ఈ మినీ వేలంలో అత్యధికంగా ₹64,30,00,000 పర్సుతో కేకేఆర్ బరిలోకి దిగిన సంగతి తెలిసిందే. ఇక ఈ వీడియోకు లైక్, కామెంట్, షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.